హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఈరోజు మీకోసం 120 స్క్వేర్ యార్డ్స్లో 2000 SFTలో కన్స్ట్రక్షన్ చేసిన G+1 హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. ఈ హౌస్ చూసుకుంటే మనకి రాంపల్లిలో ఉందండి. రాంపల్లి బస్ స్టాప్ నుండి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రాంపల్లి టు నాగారం వెళ్ళే రూట్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇదే అండి రాంపల్లి టు నాగారం వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇప్పుడు మనకు రోడ్ అనేది 100 ఫీట్స్ అవుతుందండి. చూస్తున్నారు కదా, రోడ్ డెవలప్మెంట్స్ అనేటివి చాలా చేస్తున్నారండి. రాంపల్లి రోడ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. మనకు ఇప్పుడు మీకు చూసే హౌస్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పాను కదా, ఇదే అండి మనం వెళ్తున్నామండి. ఇప్పుడు హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. సో మీకు మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో లైవ్లో చూపిస్తున్నానండి. చూడండి, హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుందండి. అండ్ చూస్తున్నారు కదా, ఇల్లులు అనేవి చాలా ఉన్నాయండి. ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఈ హౌస్ అనేది మెయిన్ రోడ్కి ఎంత అంటే చాలా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు అండి. జస్ట్ 1 మినిట్లో మీకు ఇల్లు వరకు వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, మీ లైవ్లో నేను ఇల్లు వరకు వీడియో తీసి చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటామండి. అండ్ ఇక్కడ మనకి రోడ్స్ అనేవి ఇంకా అవ్వలేదు. అండ్ ఈ రోడ్స్ అనేది చాలా త్వరలోనే కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మీకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు మనకి ఈ హౌస్ చూసుకుంటే ఇల్లుల మధ్యలో ఉంది. కనిపిస్తున్నాయి కదా మనకు, ఈ విధంగా హౌసెస్ అనేటివి అన్నీ ఉన్నాయండి. అండ్ ఇది ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి, చాలా బాగుంటుంది. అండ్ రాంపల్లి నుంచి చూసుకుంటే మీకు జస్ట్ రాంపల్లి బస్ స్టాప్ నుండి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు ఈ హౌస్కి 100 మీటర్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ ఉంది కాబట్టి మెయిన్ రోడ్కి దగ్గరే బస్ స్టాప్ కూడా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఎన్ని హౌసెస్ అనేది, ఫ్యామిలీస్ చాలామంది ఉంటున్నారండి. అండ్ మోస్ట్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది. మీకే అర్థమవుతుంది కదా ఏ విధంగా డెవలప్ అయిందో. సో ఎవరైనా హౌస్ కోసం చూస్తే కాంటాక్ట్ చేయండి. మీకు ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ నేను ముందు చూపిస్తానండి. చూడండి, సో ఇప్పుడు ఈ హౌసెస్ ఉన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చానండి. ఇదే అండి, రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే ఆ మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇదే అండి అది. మీకు ఫుల్ వీడియో చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది మనకి ఇల్లుల మధ్యలో ఉంటుంది. అండ్ ఇదే మనకి ఎంట్రన్స్ అండి, ఇది గేట్. అండ్ ఈ విధంగా మనకి ఇక్కడ భరత్ నగర్ అంటారండి దీన్ని. సో చూస్తున్నారు కదా, మనకు అన్ని ఇల్లుల మధ్యలో ఉందండి. జస్ట్ రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ మినీ గేటెడ్ కమ్యూనిటీ. చూస్తున్నారు కదా, జస్ట్ మీకు ఇక్కడ 5 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సేల్కి మాత్రం ఒకటే హౌస్ ఉందండి, 120 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. అండ్ మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, చాలా దగ్గర ఉంటుందండి. అండ్ మనకి రాంపల్లి రోడ్ చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ అవుతుందండి. చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ, ఇది రాంపల్లి మెయిన్ రోడ్ అయితే చాలా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ అలాగే మనకి రోడ్ పెద్దగా చేస్తున్నారు, 100 ఫీట్ రోడ్ చేస్తున్నారండి. అండ్ ఈ లాస్ట్లో ఉన్న హౌస్ అయితే సేల్కి ఉంది మనకి. సో ఇల్లు అనేది చాలా బాగుందండి, G+1 హౌస్ కాబట్టి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అండ్ మీకు 2000 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే సేల్కి ఉంది. మనం లోపల మొత్తం ఇంటీరియర్గా ఎలా ఉందో చూద్దాం చూడండి. సో ఇక్కడ పార్కింగ్ కూడా వచ్చింది చూడండి, ఇది పార్కింగ్ ఏరియా అండి. సో ఈ విధంగా ఎలివేషన్ అయితే ఉంది, మంచి ఫాల్ సీలింగ్ అనేది లుక్ బాగుందండి. చూస్తున్నారు కదా, అండ్ ఇది పార్కింగ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ డోర్. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చినాయి చూడండి. అండ్ గేట్ చూడండి, చాలా బాగుందండి. గేట్ అయితే మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉంది, ఫ్లవర్ డిజైన్ అండి. అండ్ పార్కింగ్లో చూసుకున్నా కూడా టైల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్ లైటింగ్ పెడితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫాల్ సీలింగ్ అనేది ఉంది. అండ్ ఇది ఇక్కడ మనకి సంప్ వచ్చిందండి, వాటర్ సంపు. అండ్ అలాగే ఇది నార్త్ సైడ్ గల్లీ అండి.
చూడండి ఈ విధంగా నార్త్ సైడ్ గల్లీ వచ్చింది. అండ్ మనకి ఇల్లు చూసుకుంటే ఇది హాల్ అండి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ లుక్తో చాలా బాగుందండి. నీట్గా కలర్స్ అనేది వేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి. మనం చూస్తున్నారు కదా ఈ విధంగా షోకేస్ చూడండి. ఇది టీవీ యూనిట్. సో ఇది హాల్ అండి. మనకి హాల్ చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా హాల్ కమ్ విత్ డైనింగ్ అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బెడ్రూమ్ సైడ్ బై సైడ్ వచ్చాయండి. అండ్ హాల్లో చూసుకుంటే మనకి నార్త్ సైడ్ ఒక విండో ఇచ్చారు. వెంటిలేషన్ అనేది ఉంటుంది ఈ విండో నుంచి. అండ్ ఇది చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్. అండ్ మన పక్కనే పూజా గది వచ్చిందండి. అండ్ ఓపెన్ కిచెన్ ఇది. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ ఇది చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా కామన్ వాష్రూమ్ ఈ విధంగా ఉంది. అండ్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. చాలా బాగుంది హాల్. అండ్ మనకి ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకు చిన్నగా వాష్ బేసిన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది చూసుకుంటే మనకి పింక్ కలర్లో ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది. చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా మీకు వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చారండి. వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. వెస్ట్ సైడ్ ఒక విండో ఉంది. అండ్ అలాగే మనకి సౌత్ సైడ్ ఒక విండో ఉంది. షెల్ఫ్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ బెడ్రూమ్ డోర్ చూసుకుంటే సో చూడండి ఈ విధంగా బెడ్రూమ్ డోర్ ఉంది. మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారండి. సన్ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చూస్తున్నారు కదా సన్ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బాగుందండి. అండ్ మనకి ఈ విధంగా ఈ హౌస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఇదే అండి చిల్డ్రన్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్ కలర్ డిజైన్స్తో వేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా వీటికి కలర్ డిజైన్స్ వేస్తే చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ కూడా మీకు నార్త్ సైడ్ ఒక విండో ఇచ్చారు. వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా అండ్ దీనిలో చూసినా కూడా డోర్ అనేది చాలా బాగుంది. సో చూడండి ఈ విధంగా డోర్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చూడండి ఈ విధంగా ఫాల్ సీలింగ్ అనేది ఉంది. అండ్ ఈ ఇల్లు అయితే చాలా స్పేషియస్గా వచ్చినాయండి. 120 స్క్వేర్ యార్డ్స్లో కట్టినా కూడా స్పేషియస్ రూమ్స్ వచ్చాయండి. అండ్ చాలా బాగుంది చూడండి. హాల్ అయితే ఎంత స్పేషియస్గా వచ్చిందో మీరే చూడండి. చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ మీరు టీవీ ఇది టీవీ యూనిట్ అండి. అండ్ మంచి పెద్ద టీవీ పడుతుంది ఇక్కడ. అండ్ అలాగే ఇది షోకేస్ లాగా కూడా ఉంటుంది. షోకేస్ కమ్ టీవీ యూనిట్ అండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. హౌస్ అనేది చాలా బాగుంది. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనం ఇప్పుడు పైనకి వెళ్ళి చూద్దాం. +1లోకి వెళ్ళి చూద్దామండి. చూస్తున్నారు కదా ఇక్కడ బాల్కనీ స్పేస్ అండి. చాలా స్పేస్ ఉంది ఇక్కడ. మీరు చాలా పెద్దగా ఉందండి స్పేస్ అనేది. ముంగడ మనకు గ్లాస్ అనేది ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అక్కడ మనకి మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది చూడండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ అనేది ఉందండి. చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. చాలా బాగుంది చూడండి. ఇది మెయిన్ డోర్లో ఎంట్రన్స్ అండి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లైటింగ్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో మనం ఎంటర్ అవ్వగానే హాల్ అండి. చూడండి సేమ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది చాలా డిజైన్ అనేది సింపుల్గా ఉన్నా కూడా మీకు పెయింట్స్ వేసాక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా హాల్ అనేది స్పేషియస్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇది ఇంకొంచెం పెద్దగా వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనేది. అండ్ నార్త్ సైడ్ ఒక విండో వచ్చింది. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈ విధంగానే ఉంది. కానీ స్పేషియస్ రూమ్స్ అనేది వచ్చాయండి. ఎందుకంటే మనకి పార్కింగ్ అనేది కింద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన చాలా స్పేషియస్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంది. అండ్ హాల్ చూసుకుంటే హాల్ విత్ డైనింగ్ అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్, పక్కనే మనకి పూజ గది కూడా ఉంది చూడండి. సో ఈ విధంగా కిచెన్ అనేది ఉంది. చాలా మంచి లుక్ ఉండే టైల్స్ వేశారండి. చాలా బాగున్నాయి టైల్స్ కూడా చూడండి. అండ్ మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. కామన్ వాష్రూమ్ అండి చూస్తున్నారు కదా. సో చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్
చూడండి ఇక్కడ కూడా సేమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇచ్చారు, కింద ఏదైతే ఇచ్చారో పైన కూడా అదే ఇచ్చారు. అండ్ మీకు పెయింట్ వేసే ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ సైడ్స్కి మనకు లైటింగ్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు సౌత్ సైడ్ ఒక విండో అండ్ వెస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు. వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ అనేది ఇచ్చారు. కామన్ వాష్రూమ్ ఇచ్చారండి, సారీ అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి డోర్ లుక్ అనేది చాలా బాగుంది. చూడండి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఉందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న డోర్ అండి, చాలా బాగుంది. అండ్ హాల్ చూసుకుంటే చాలా స్పేషియస్గా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా వచ్చింది, మనకు గ్రౌండ్లో ఉన్న దానికంటే పెద్దగా వచ్చిందండి. చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు చూసేది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చూడండి దీనిలో కూడా సింపుల్ డిజైన్ కానీ చాలా బాగుందండి. డిజైన్ అనేది చాలా బాగా ఆలోచించారు. ఫాల్ సీలింగ్ డిజైన్ హెవీగా లేకుండా చాలా సింపుల్గా మనకి కలర్స్ వేస్తే చాలా బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూడండి ఈ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చూడండి చాలా బాగుందండి. చాలా బాగా ఆలోచించి డోర్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్ డోర్స్ తీసుకున్నారండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందండి. సో ఎవరైనా ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. మనకి లొకేషన్ చూసుకుంటే చాలా మంచి లొకేషన్లో ఉందండి హౌస్ అనేది. రాంపల్లి అండి. రాంపల్లి అంటే చాలా డెవలప్ అవుతున్న ఏరియా అండి. మీకు మెయిన్ రోడ్ అనేది చాలా పెద్దగా డెవలప్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి చిల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా మంచి హౌస్ అండి. సో చూడండి ఈ విధంగా పైన ఉంది. చూడండి మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకి లోపలికి ఎవరు రాకుండా గేట్ అనేది ఉందండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి. సో చూడండి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ విధంగా హౌసెస్ అన్నీ ఉన్నాయండి. చూడండి మంచి రెసిడెన్షియల్ ఏరియా, హౌసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఈ విధంగా హౌసెస్ ఉన్న ఏరియా అండి. మెయిన్ రోడ్ చూడండి మనకి చాలా దగ్గరలో ఉందండి మెయిన్ రోడ్ అనేది. సో చూస్తున్నారు కదా, అదే మనకి మెయిన్ రోడ్ అండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అదే మనకి మెయిన్ రోడ్ అండి. బస్సు వెళ్తుంది చూడండి. చూడండి మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ టు రాంపల్లి విలేజ్ వెళ్ళే రోడ్ అండి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్ అండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉందండి ఈ హౌస్ అనేది. సో ఇంటి ఎదురుగా చూడండి మనకి హౌసెస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో ఎవరైనా ఈ హౌస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి, కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్ అండ్ రెడీ టు మూవ్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. సో ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ రెడీ టు మూవ్ హౌసెస్ కోసం కానీ చూస్తుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. మనకి రాంపల్లి, నాగారం, కుందన్పల్లి, చీరియా ఏరియాలో, కీసరా ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అండ్ రెడీ టు మూవ్ హౌసెస్ అవైలబుల్ ఉంటాయండి. ఎవరికైనా ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కానీ రెడీ టు మూవ్ హౌసెస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.